అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తూ వచ్చారు. 18th మరో బ్లాక్ బస్టర్ని మనకు అందించబోతున్నారు. హై సార్. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి. నేను చెప్పదలుచుకుందంతా కూడా కృష్ణప్రసాద్ గారు చెప్పేశారు. ఇది ఆయన చెప్పినట్టే ఇది ఒక మా ఇద్దరి కాంబినేషన్లో 3వ సినిమా జెంటిల్మన్. నాని జెంటిల్మన్ ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ అవ్వచ్చు, కానీ నాకు ఆ టైంలో బందిపోటు అనే సినిమా వచ్చి ఫెయిల్ అయింది. ఆయన ఇచ్చిన అడ్వాన్స్ నేను రిటర్న్ చేసేసి, ఇప్పటికీ మీరు ఇంకా సినిమా చేయదలుచుకుంటున్నారు నాతో అని అడిగినప్పుడు, లేదు నీతో నేను చేయదలుచుకుంటున్నానని చెప్పి ఆయన నన్ను నమ్మి జెంటిల్మన్కి మళ్ళీ నన్ను పిలిచారు. సాధారణంగా ఆ టైంలో ఆయనే కొంచెం చాలా లోలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎందురా బాబు ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా తీయడం అని అనుకుంటారు సాధారణంగా. ఆయన అలా అనుకోలేదు, నమ్మారు. ఆ నమ్మకం అప్పటి నుంచి ఇప్పటివరకు మా రిలేషన్షిప్లో మేము చేసే సినిమాల్లో అది కంటిన్యూ అవుతోంది. సో ఒక జెంటిల్మన్ లాంటి వైవిధ్యభరితమైన థ్రిల్లరు, తర్వాత సమ్మోహనం లాంటి ఒక బ్రీజీ రొమాన్స్, తర్వాత మళ్ళీ నేను కూడా చాలా రోజులు, నేను లాస్ట్ ఇయర్ చేసిన కామెడీ అమితుమి 2017, దాదాపు ఒక 8 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ చేయాలి, ఒక మంచి కామెడీ చేయాలి, నిజంగా సకుటుంబ సపరివార సమేతంగా అని అంటూ ఉంటాం కదా మనము, సకుటుంబ పరకుటుంబంతో కూడా వచ్చేలాంటి సినిమా కూడా చేయాలి అని అనుకుని ఈ సారంగపాణి జాతకం ఇది ఎప్పటి నుంచి నేను చేద్దాం అనుకుంటున్న కథ. ఇది నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఇది. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటూ కృష్ణప్రసాద్ గారికి నేను చెప్పడము ఇది అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సినిమా మనం తప్పకుండా చేద్దాము అని ఇమీడియట్గా ఒక 2 రోజుల్లోనే ఆయన గ్రీన్ లైట్ ఇచ్చేసారు. తర్వాత మేము మొదలెట్టాము. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఇంకా ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను శ్రీనివాస్ అవసరాలు ఎప్పుడు నాతో అంటూ ఉంటాడు, ఒక అడల్ట్ జోక్ వేస్తూ ఉంటాడు నాతో, చెప్పకూడదు కానీ, సార్ ఐ వాంట్ హ్యావ్ సెట్స్ విత్ యూ అని. సో హీ వాంట్స్ టు బీ ఆన్ ద సెట్ విత్ మీ అని నాకు తర్వాత అర్థమైంది. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ శ్రీని ఫర్ ద సేమ్ రీజన్. దేర్ గోస్ ద రీల్, దేర్ గోస్ ద కంటెంట్. thumbnail వచ్చేసింది కదా. సో బట్ ఆల్ ది యాక్టర్స్ ఫ్యాంటాస్టిక్ టు వర్క్ విత్. నేను ఇందాక ప్రియదర్శితో చెప్పాను అనమాట, నువ్వు న్యాయ ప్రియదర్శి నుంచి ఇప్పుడు హాస్య ప్రియదర్శికి రావాలి నువ్వు ఈ సినిమాని అని. సో కోర్ట్ లాంటి ఒక అద్భుతం, చాలా మూవింగ్ ఫిల్మ్ అది. చాలా అంత కమిటెడ్గా, అంత ఏమంటారు అన్కాంప్రమైజింగ్గా సినిమాలు మనకు తక్కువైపోతున్నాయి ఇప్పుడు.